ఎర్రజెండాలతో జనగామ జిల్లా దేవురప్పుల మండలం కడవెండి ఎరుపెక్కింది. విప్లవ పాటలతో హోరెత్తింది. డప్పు చప్పుళ్లు, ఎర్రని జెండాలు, చేబూని విప్లవ గీతాల మధ్య మావోయిస్టు రేణిగా అలియాస్ చైతు అంతిమయాత్ర 4 గంటల పాటు సాగింది. ఛత్తీస్గఢ్ దంతేవాడ అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్లో అసువులు బాసిన మావోయిస్టు పార్టీ దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ సభ్యురాలు రేణుక అంత్యక్రియలకు ప్రజా సంఘాల నేతలు, మావోయిస్టు పార్టీ సానుభూతి పరులు, పౌర హక్కుల సంఘాల నేతలు హాజరయ్యారు. ఇక విప్లవ నినాదాలతో అంతిమయాత్ర సాగింది. రేణుక అంతిమయాత్రకు విప్లవ కవులు, కళాకారులు, రచయితలు, గాయకులు, డప్పు కళాకారులు, ప్రజా సంఘాల నేతలు భారీ సంఖ్యలో తరలివచ్చారు. డప్పు, కోలాట నృత్యాలు చేస్తూ అమరవీరుల విప్లవ గీతాలు ఆలపించారు. 4 గంటల పాటు కడవెండి గ్రామమంతా అంతిమయాత్ర కొనసాగింది. ఇక భారీగా తరలివచ్చిన అశేష ప్రజానికంతో కడవెండి ఎరుపెక్కింది. ముప్పై 35 ఏళ్ల పాటు మావోయిస్టు పార్టీలో ఎంతో మందిని చైతన్యం కలిగించారు రేణుక. ఎన్కౌంటర్లో మరణించిన ఆమెకు విప్లవ ఓహార్లు అంటూ ఆమెకు తుది సలాం చెప్పారు. అశేష జనవాహిని మధ్య అంత్యక్రియలు ముగిశాయి.